జనభేరి న్యూస్కి స్వాగతం. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. అద్దంకి సిఐ రమేష్ బాబు అద్దంకి పట్టణ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన అద్దంకి సిఐ రమేష్ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ అద్దంకి పట్టణంలో చుట్టుపక్కల గ్రామాల్లో కోడి పందాలు, పేకాట, అక్రమ మద్యం అటువంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, మద్యం సేవించి వాహనాలు నడిపినా, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలిగించినా వారిపై కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని, పండుగని కూడా చూడకుండా కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెడతామని ఆయన హెచ్చరించారు. అద్దంకి చుట్టుపక్కల గ్రామాల్లో ఇప్పటికే 3 బృందాలుగా పోలీసులు పెట్రోలియం నిర్వహిస్తున్నారని ఆయన తెలియజేశారు. అద్దంకి మండల ప్రజలకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సంక్రాంతి, భోగి మరియు కనుమ శుభాకాంక్షలు. మీరు పండుగని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా నివారించాల్సిన బాధ్యత కూడా మాపై ఉంది. కాబట్టి మీరు సరైన రీతిలో మీ వాహనం నడిపి ప్రమాదాలను అరికట్టవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా రాబో సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు, పేకాట మరి ఏ ఇతర జూదమైనా సరే ఆడటం నిషేధించబడింది. ఎవరైనా అట్టి చర్యలు చేపట్టిన ఎడల పేకాట, జూదం ఆడితే, అదేవిధంగా కోడి పందాలు ఆడితే వారి మీద పోలీసు వారి కఠిన చర్యలు తీసుకోబడును. ఆల్రెడీ మూడు పార్టీలుగా విభజించి సిబ్బందినందరినీ పంపించడం జరిగింది. వాళ్ళందరూ కూడా పెట్రోలింగ్ చేస్తూ కలువకూరు, దేనుగొండ, పేరాయపాలెం, ఉప్పలపాడు, మైలవరం, ధర్మవరం ఈ విలేజ్లన్నీ తిరుగుతూ ఉన్నారు. ఆ విలేజ్లో ఎక్కడైనా సరే మీరు పట్టుబట్టిన ఎడల నిరభ్యంతరంగా ఎటువంటి విచక్షణ లేకుండా మిమ్మల్ని పండుగ పూట కూడా వదిలిపెట్టడం జరగదు. కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. పండుగ 3 రోజులు సెలవు కాబట్టి కోర్టు మళ్ళీ పండుగ తర్వాత ఉంటుంది కాబట్టి ఆ 3 రోజులు మీరు పోలీస్ స్టేషన్లో ఉండవలసి ఉంటుంది. ఉదయం సాయంత్రం వచ్చి ఇక్కడ సంతకం పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పేకాట, కోడి పందాలు అనేవి ఈ పండగకి దూరంగా ఉంచండి. అదేవిధంగా మీ పండగని సుఖశాంతులతో, సౌభ్రాతృత్వంతో, ఆనందోత్సాహాలతో జరుపుకోండి. మరొక ముఖ్య గమనిక ఏంటంటే మద్యం సేవించి వాహనం నడపండి. మద్యం సేవించి రోడ్డు మీద తిరగండి. మద్యం సేవించి వాహనాలు తిరగడం వలన, అదేవిధంగా రోడ్డు మీదకి రావడం వలన యాక్సిడెంట్లు ఎక్కువయ్యే అవకాశం ఉంది. యాక్సిడెంట్లు నివారించాలంటే, ప్రమాదాలను నివారించాలంటే రోడ్డు మీదకి దయచేసి మద్యం సేవించి రాకండి.